వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మ రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు ఏకాదశంలో, తృతీయ చతుర్థాధిపతి శని పంచమంలో, అష్టమంలో గురువు. అయితే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో వీరికి బలంగా ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. వ్యాపారపరంగా చక్కగా మంచి బెనిఫిట్స్ ఉంటుంది. అదేవిధంగా నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాలు వీళ్ళు చక్కగా రాణించగలుగుతారు. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు రాణించగలుగుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా వీళ్ళు చక్కగా రాణించగలుగుతారు. భూ సంబంధించింది, కోర్టు వ్యవహారం, ఆరోగ్యం అన్ని విధాలుగా వీరికి ఈ వారం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. సంతానానికి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా వీరు చాలా బాగుంటుంది. పై చదువులు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చతుర్థంలో రాహు ఉన్నారు. విదేశీయానం చేయడానికి మంచి అనుకూలమైన సమయాన్ని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పిఆర్, H1B, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడే విధంగా గోచరిస్తుంది. వివాహాది శుభకార్య విషయాలు చక్కగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే జాతకాలు బాగా కలిసాయి, 30 పాయింట్లు వచ్చాయి అని అనుకుంటారు. కానీ ఇక్కడ జాతక పరిశీలనతో పాటు ఇండివిజువల్గా వారి జాతకాలు చూసుకుని కెరియర్ పరంగా, మ్యారేజ్ పరంగా, సంతాన పరంగా ఎలా ఉన్నది అది ఇండివిజువల్గా మనం చూడాలి. ఒక పాయింట్ ఒకటే సరిపోదు. మిగతా అన్ని రంగాల్లోనూ అన్ని విషయాలను చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా ఉంది. వ్యాపారపరంగా బాగుంటుంది. విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరేవల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 9 రోజులు గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గణపతికి గరికతో పూజించండి. ఈ గరికతోటి గణపతి గకారక అష్టోత్తరం పూజించడం వల్ల ఎన్నో రెట్లు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నిటికీ మూలం గణపతి. ఏ పని ప్రారంభించినా గణపతిని తలుచుకుని ప్రారంభిస్తాం. కాబట్టి ఆయన అనుగ్రహం మన అందరికీ ఉండాలి కాబట్టి, ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో ఆ స్వామివారిని చక్కగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.